రియాలిటీ షోని ఒక పాన్ ఇండియా షోగా చేయటం అనేటువంటిది ఇట్స్ రియల్లీ అడ్వెంచరస్. ఈ ఇది కాన్సెప్ట్లో ఎంత అడ్వెంచరస్ ఇది ఉందో, ఇంత పాన్ ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించి అన్ని భాషల్లో కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ జంగిల్ బూగి అనేటువంటి రియాలిటీ షోని ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిది, ఇంత నేషనల్ స్థాయిలోకి దీన్ని తీసుకెళ్ళడం అనేటువంటిది నిర్మాతల యొక్క గట్స్కి, డైరెక్టర్ యొక్క క్రియేటివిటీకి ఇట్ ఇస్ ఎ రియల్లీ బిగ్ ఎగ్జాంపుల్. చాలా రిస్క్తో కూడుకుంది. ఈ కాన్సెప్ట్లో ఎంత అడ్వెంచరస్ నేచర్ ఉందో, ఎందుకంటే జంగిల్లోకి వెళ్ళి 90 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు 90 రోజుల పాటు ఎవరైతే ఎంపిక చేయబడినటువంటి ఔత్సాహికులైనటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 90 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడపాలి. అలా గడిపిన తర్వాత వాళ్ళలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటే ఆ చివరికి వచ్చేటువంటి ఆ గూస్ బమ్ మూమెంట్స్ రియల్లీ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్కి రూపకల్పన చేయటం అనేటువంటిది ఒక అడ్వెంచర్ అయితే, ఇక అక్కడ చేసేటువంటి అడ్వెంచర్స్ పార్టిసిపెంట్స్ కానీ కేవలం పార్టిసిపెంట్స్ చేసే అడ్వెంచరే కాదు, యువతల పీసీఆర్లో కూర్చొని ఈ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కాన్సెప్ట్ మేకర్స్, కెమెరామెన్ వీళ్ళందరూ తీసుకునే రిస్క్ కూడా చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్తో వచ్చినటువంటి, ఇన్ని భాషల్లో చేసినటువంటి ముఖ్యంగా పార్థసారథి గారు, రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ గట్స్ అండ్ వెల్కమ్ సార్. And the Telugu film industry wholeheartedly welcome you and the director as well as you too sir. ఎందుకంటే తెలుగు, తమిళ, కన్నడ అయినటువంటి భాషా భేదాలు ఈ రోజున వెళ్ళిపోయి ఏ సినిమా వచ్చినా కూడా ఒక నేషనల్ కాన్సెప్ట్తో వస్తున్నాయి. అలాగే ఒక రియాలిటీ షో అనేది కూడా పాన్ ఇండియా స్థాయిలో రావటం అనేటువంటిది గొప్ప విషయం. ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు. కర్ణాటకకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ ఎపిక్ ప్రొడక్షన్ హౌస్ అనేటువంటిది. కర్ణాటకకి తెలుగు వాళ్ళకి ఉన్న అనుబంధం గురించి, మన భాషలోనే కాదు మన భాషలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి కర్ణాటక అండ్ తెలుగు భాషలు. అలాగే మన హృదయాలు కూడా అంత దగ్గరగా ఉంటాయి. అందరం కూడా ఎంతో సోదరభావంగా ఉంటాం. అలాంటి ఒక నిర్మాతలు మన ఫస్ట్ టైం మన తెలుగులోకి వచ్చి ఒక అద్భుతమైన వెంచర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనోధైర్యం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఎపిక్ ప్రొడక్షన్స్. అలాగే నన్ను వీళ్ళకి పరిచయం చేసి, ఈ యూనిట్కి పరిచయం చేసి, దీనికి ఒక సపోర్టర్గా, ఒక గైడ్గా, తెలుగులో ఒక గైడ్గా, అటు పిఆర్ రిలేషన్స్ విషయంలో కానీ వాళ్ళ వెనుక సపోర్టివ్గా ఉండటం కోసం నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి నా చిరకాల మిత్రుడు, ప్రముఖ నిర్మాత. ఎంతోమందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి, తను పెద్దగా ప్రముఖుడుగా ఎదగపోయినప్పటికీ ఆయన పరిచయం చేసిన వాళ్ళు మాత్రం చాలా ప్రముఖ స్థాయిలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ for introducing such a wonderful people to me. And now I also extend my hearty welcome and thanks to my journalist colleague Ram Babu garu, Telugu Journalists Association President Ram Babu garu, alage Telugu Film Critics Association General Secretary Suresh Kondeti garu ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి నేను చెప్పింది ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్పాను సార్, కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ వేరే రాష్ట్రం నుంచి మన దగ్గరికి వస్తుంది, వాళ్ళకి అందరం సపోర్ట్గా ఉండి మీడియా హ్యాస్ టు గివ్ దెమ్ ఏ మోరల్ సపోర్ట్ అని చెప్పిన వెంటనే దీస్ టూ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ అండ్ ద గ్రేస్ ద అకేషన్. థ్యాంక్ యూ బోత్ వన్స్ అగైన్. ఇప్పుడు దాకా మనకు రియాలిటీ షో అంటే అంతే బిగ్ బాస్ అదే గుర్తొస్తుండేది, కానీ కొత్త కాన్సెప్ట్తో వినోద్ అండ్ విక్రమ్ ఇద్దరు చాలా చాలా బాగా చేశారు, కొత్త కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. అదే విక్టరీతో అదే ఇద్దరు వీళ్ళు కూడా దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో అంతా చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక విధంగా డిజైన్ చేస్తారు. అదే ఈ కాన్సెప్ట్ మనం చూపించిన స్టోరీలు అయితే చాలా అద్భుతంగా తీశారు. అది రియాలిటీకి వచ్చేసరికి ఇంకా రకరకాలుగా మార్పు చేరుతూ లాస్ట్కి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అవుతారని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే తెలుగు భాష కాదు అన్ని లాంగ్వేజ్లో కూడా వాళ్ళు తీసే ఈ జంగిల్ బుక్కి హిట్ అవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఎక్స్పెషల్లీ అండ్ వినోద్ అండ్ విక్రమ్కి స్పెషల్ థ్యాంక్స్ టు చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. క్రూకి మన ప్రొడక్షన్ హౌస్కి ఇంత వెల్కమ్ ఇచ్చిందానికి థ్యాంక్ యూ సార్. మన కాన్సెప్ట్ ఏమంటే 5 లాంగ్వేజెస్లో ఎవరు ఫస్ట్ అనేది కాదు. ఇండియా ఈజ్ అ కల్చరల్ నేషన్. కల్చర్తో మనం కలిసిపోయి కల్చర్తో మనం చేస్తే ఈ ఫైట్స్ గొడవలు ఏమో ఉండదని నా కాన్సెప్టు. దీనివల్ల ఈ షో వల్ల దీన్ని జనాలకి పరిచయం చేస్తామని, దాని తర్వాత నేచర్ అనేది అందరూ మర్చిపోయినారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే కూడా ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉంది. మనకి ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని
ఒక షో మూలంగా చెప్తామని దీన్ని డిజైన్ చేసినాము. ఇది థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరందరూ చూడండి, చూసి మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ 2 సినిమాలు చేశాను, ఒక 15 సినిమాలు డైలాగ్ రైటర్ చేశాను, ఒక 25 సినిమా స్క్రీన్ ప్లే చేశాను. ఈ కాన్సెప్ట్ వచ్చి నేను సినిమా అప్రోచ్కే వెళ్ళాను. నేను వినోద్ సారు చిన్ననాటి ఫ్రెండ్స్. సార్ ఒక మూవీ చేస్తాము, ఇలా కాన్సెప్ట్ ఉంది అని చెప్పాను. లేదు సార్, నాకు మూవీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫస్ట్ నా దగ్గర ఒక 2 కాన్సెప్ట్ ఉంది, అది రియాలిటీ షో చేసి తర్వాత మూవీ చేస్తాము అని చెప్పారు. ఫస్ట్ మేము బిజినెస్ హౌస్ అని ఒక రియాలిటీ షో ఆల్రెడీ చేసాము జీ న్యూస్లో అండ్ విస్తార టీవీలో. తర్వాత ఈ కాన్సెప్ట్ చెప్పారు. సార్ చాలా రిస్క్ ఉంది సార్, పేపర్లో రాయేది నోట్లో చెప్పేది ఈజీ, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది చాలా కష్టంగా ఉంది, ఎలా చేసేది అని ఒక 6 months ఇంకా 8 months వరకు డిస్కషన్, ఇలా చేస్తాము అలా చేస్తాము అని. సరే, ఒక నీట్గా ఒక ప్లాన్ చేసుకొని అన్ని ఛానల్కి వెళ్ళాము. వాళ్ళు పైలట్ తీసుకొని రండి, మీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని. సరే, అది పైలట్ చూస్ చేసుకొని ఇచ్చిండాము. అన్ని ప్రముఖ ఛానల్కు అప్రోచ్ అయ్యిండాము. వస్తుంది ఇప్పుడు మన వినోద్ పార్థసారథి గారిదే ఇది కాన్సెప్ట్. టెక్నికల్లో డైరెక్షన్ మాత్రమే నాది. తర్వాత ఏమంటే ఈ కాన్సెప్ట్ ఏమంటే, ఇప్పుడు నేచర్ ఉంటేనే ఫ్యూచర్. నేచర్కి మనం అవసరం లేదు, కానీ మనకి నేచర్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే హైటెక్ సిటీ, సిలికాన్ వ్యాలీ, అది ఇది అని మేము వెరీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాము. కొంచెం లైఫ్ని రివైండ్ చేసి అడవి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. ఏమంటే ఇప్పుడు మేము రామాయణంలో మహాభారతంలో వనపర్వము, రామాయణంలో అరణ్యకాండము, అదంతా వాళ్ళంతా కాడులో చూపించి స్టోరీనే ఉండొచ్చేమో, నేను నమ్ముతాను స్టోరీనే ఉండొచ్చేమో, కానీ అది మనము ఇప్పుడు జీవిస్తే ఎలా ఉంటుంది అని. పార్టిసిపేట్స్కి అంతా 100% సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ ఫస్ట్, వర్క్ నెక్స్ట్ అని మన కాన్సెప్టు. తర్వాత రియల్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్, మెడికల్ చెకప్ అంటూ ఉంటుంది. మన ప్రొడక్షన్ సైడ్ ఏమేమి సేఫ్టీ తీసుకోవాలో, ఏమేమి సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవాలో అదంతా తీసుకొని చేస్తూ ఉంటాము. అంతే, ఇంకా చాలా కాన్సెప్ట్ చెప్పేసాను, తెలీదు. సండే అండ్ మండే అంటే 17th and 18th ఇదే ప్రసాద్ ల్యాబ్ ఫీల్డ్లో బ్యాక్ యార్డ్లో ఆడిషన్ ఉంటుంది. అందరూ రావచ్చు. మన బ్యానర్లో పోస్టర్లో ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి ఒక హాయ్ అని మెసేజ్ పెడితే మేమే మెసేజ్ చేస్తాము, లేదంటే కాల్ చేస్తాము, అప్లికేషన్ పంపిస్తాము. నాకు ఇక్కడ వచ్చి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏమీ తెలీదు. నాకు మన అసోసియేట్ నాగరాజు మన గంటా శ్రీనివాసరావు సార్ది నంబర్ ఇచ్చారు. వాళ్ళదే ఫిలము అనుకొని, వాళ్ళదే రియాలిటీ షో అనుకొని, నేను ఫాలో చేయకపోయినా వాళ్ళే నన్ను ఫాలో చేసి ఇదంతా నాకు చాలానే హెల్ప్ చేసిండారు. వాళ్ళకి ధన్యవాదములు. తర్వాత మన ప్రభు సారు చాలా హెల్ప్ చేశారు. నిన్న కొన్ని ఐడియాలు ఇచ్చారు. అది తర్వాత మన రాంబాబు సార్కి, సురేష్ కొండేటి సార్కి, మన ప్రొడ్యూసర్ అమ్మ చెల్లెలు, వాళ్ళకంతా నా ధన్యవాదములు ఈ ఛాన్స్ ఇచ్చేదానికి. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్, అందరూ హెల్ప్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫీలింగ్గా ఉంది ఈరోజు షో రీల్ చూసిన తర్వాత. చాలా బాగుంది. పార్థసారథి గారు, విక్రమ్ గారు, వీళ్ళందరూ నాకు ఎపిక్ ప్రొడక్షన్ టీం అంతా బాగా నచ్చారు. ఒక్కొక్కరు పిలుస్తుంటే వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. చాలా షోస్ చూసాం కానీ ఇంత భయంకరంగా ఇది ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. కొన్ని సాహసోపేతంగా చాలామంది సెలెక్ట్ అయి ఉంటారు. అలాగే ఏ రియాలిటీ షోలో అయినా మన బిగ్ బాస్ కానీ అన్నీ కూడా జర్నలిస్టులు కూడా తీసుకుంటారు. ఈ రియాలిటీ షోలకు మా ప్రభు గారు మా అందరి తరపున వెళ్ళాలని కోరుకుంటున్నాను.
సపోర్ట్ మా బాబు గారు కాబోయినా కానీ మా ఫోటో జర్నలిస్టులు కానీ మా మూర్తి కానీ మా అప్పాజీ గారు కానీ కెమెరా జర్నలిస్ట్ ఎవరో ఒకరు కంపల్సరీ దీంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.